హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వైజాగ్ పిల్ల. నేను మీ షారూన్ హారికని. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేనైతే ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాను మీకు చూపిద్దాం అని చెప్పి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసిన వాళ్ళు గెస్ట్ చేసి ఉంటారు. ఇదైతే లాంగ్ వీడియో తీసాను, మీకోసమే వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో వెళ్దాం అనుకున్నాను, కానీ వద్దు, ఇంకా అది ఉంటుందో లేదో తెలీదు. సో అందుకని ఇంక వెంటనే నేను చంద్ర అయితే బయలుదేరాము. ఇప్పుడు టైం ఏమొచ్చి ఆల్మోస్ట్ 11:30, 12 దగ్గరికి అవుతుంది. బీచ్ వైపు నుంచి వెళ్తున్నాము. మాకు బీచ్ వైపు నుంచి అయితే చాలా దగ్గర అనమాట. సో మా వైజాగ్లో అయితే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి, కానీ మాకు బీచ్ దగ్గర కాబట్టి కొంచెం చల్ల గాలి అనేది వేస్తుంది. నేను అక్కడ మాట్లాడాను కానీ ఫుల్ గాలి, అందుకే నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ బయట ప్లేసెస్లో అయితే చాలా వేడిగా కూడా ఉంది కదా, 40+ కూడా ఉన్నాయి టెంపరేచర్ అనేది. కానీ ఇప్పుడు నేను ఏ ప్లేస్కి వెళ్తున్నానో మీరు చూడండి. దీనికోసం నేను డీటెయిల్గా చెప్తాను. ఇదిగోండి సబ్మెరైన్ చూపిస్తున్నాను మీకు. నేను సబ్మెరైన్ వైపు వెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది, మీ అందరికి తెలుసు కదా, అటువైపు అయితే. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి, చెట్లు ఎంత దారుణంగా అవుతుంది, మొత్తం గాలి, కానీ ఎండ కూడా అలాగే ఉంది. నేను ఇంకా బీచ్ రోడ్ నుంచి వెళ్తే మాకు దగ్గర అని చెప్పి ఇలా అయితే బయలుదేరాము. చూడండి ఇక్కడ ఒక బెలూన్, నేను అది చిన్నప్పుడు చూస్తాము, ఏంటి ఎంత పెద్ద బెలూన్ ఆకాశం మీద, లైక్ ఆకాశం దగ్గరికి టచ్ అవుతుందేమో అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది అది రాజకీయ నాయకులు కానీ ఎవరివైనా పోస్టర్స్ దాని మీద ప్రింట్ చేస్తారని. ఇదిగోండి ఫైనల్గా నేనైతే మీకు చూపించాల్సింది వచ్చాను అనమాట ఆ ప్లేస్కి. ఇదైతే నేను వెళ్ళే త్రోవలో నాకైతే చిన్న బిట్ అనేది కనిపించింది, మీకు కూడా షేర్ చేద్దాం, మీరు కూడా చూస్తారు, వెళ్ళలేని వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పి నేనైతే ఈ క్లిప్ అనేది తీసాను అనమాట. ఇదిగోండి ఈ క్రూ పేరు ఏంటంటే ద వరల్డ్. చూడండి కనిపిస్తుంది కదా, ద వరల్డ్ అని బ్లూ కలర్ లెటర్స్తో అయితే రాసింది. సో అదనమాట. అండ్ మేము ఇక్కడికి మెయిన్గా రోజ్ హిల్కి ఎందుకు వచ్చానంటే, ఇక్కడ నుంచి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందని నేను లైక్ యూట్యూబ్లో కానీ నాకు తెలిసినంత వరకు నేనైతే చూశాను. సో ఇంకెందుకు ఇక్కడ అక్కడ అని చెప్పి నేనైతే డైరెక్ట్గా రోజ్ హిల్ టెంపుల్కే వెళ్ళాను అనమాట. ఇక్కడ నుంచి మరీ అంత క్లియర్గా కాదు, కానీ బట్ లుక్ వైజ్గా కనిపిస్తుంది మొత్తం అంతా షిప్, ఆ క్రూ అంతా, కానీ లోపలికి అలౌ లేదు. అండ్ అలాగే దిస్ వాజ్ ద ఫస్ట్ లగ్జరియస్ క్రూజ్ షిప్ టు ద డాక్ యార్డ్. మన వైజాగ్లో ఫస్ట్ టైం ఇలా లాంచ్ అయిందనమాట, మన వైజాగ్ పోర్ట్లో. అండ్ అలాగే ఆ క్రూ మన విశాఖపట్నంకి ఎందుకు వచ్చిందంటే, ఒక మంచి గ్రాండ్యూర్ ప్లేస్ చూద్దాం అంటే, ఒక మంచి ప్లేస్ మన విశాఖపట్నం అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ ఆగిపోయారు. ఇంకోటి ఏంటంటే 281 మెంబర్స్ అయితే వచ్చారు దాంట్లోని. అండ్ అలాగే ఈ క్రూ అనేది ఏప్రిల్ 28న వచ్చింది. రోజు ఏప్రిల్ 29th నేను మీకు ఈ వీడియో ఈరోజు పెడుతున్నాను. అండ్ వాళ్ళకైతే చాలా బాగా ఇన్వైట్ చేశారు, డప్పులతోని, డోలాకులతోని, అండ్ మంచి మంచి యాక్టివిటీస్ చేసి. అండ్ అలాగే ఈ క్రూ కట్టడానికి మొత్తం 96 కోట్లు అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట. మొత్తం ఆ క్రూ మీద 96 crores ఇన్వెస్ట్ చేస్తే కానీ ఆ క్రూ అనేది తయారవ్వింది. అండ్ అలాగే మన చైర్పర్సన్ ఆఫ్ విశాఖపట్నం పోర్ట్ అగ్నమూర్తి సార్ చాలా గ్రాండ్గా వాళ్ళకి వెల్కమ్ చేశారంట నిన్న. అండ్ అలాగే మన అందరికీ తెలుసు, మన విశాఖపట్నం ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అండ్ హాస్పిటాలిటీ ఆఫ్ ద పీపుల్, చాలా బాగుంటుంది విశాఖపట్నంలో అని చెప్పి వాళ్ళైతే ఈ క్రూని టెర్మినల్ దగ్గర లైక్ పార్కింగ్ అన్నట్టే మనం చెప్పుకోవాలి, పార్క్ చేశారనమాట. సో దాంట్లో వచ్చిన టూరిజం పీపుల్ సో ఈ 2 days వాళ్ళు అయితే తిరుగుతారంట బయట. సో 2 days ఉంటుంది ఈ క్రూ అనేది. నేను ఈరోజు పోస్ట్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా రేపు ఒక్కరోజే ఉంటుంది. మీరు ఎవరైతే ఈ వీడియో చూసారో ఖచ్చితంగా మీరైతే వెళ్ళి, ఎవరైతే చూడాలనుకుంటున్నారో వెళ్ళి చూడండి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకైతే 2 కళ్ళు చాలలేదు. నిన్న మా బాబాయ్ ఫొటోస్ తీసుకున్నప్పుడు నేను చూశాను, వెనకత్తులు ఎంత పెద్దదంటే చాలా పెద్దది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు అయితే ఏమనిపించిందంటే వెళ్దాము, లోపలికి వెళ్దామని చాలా ట్రై చేశాను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి అడిగాను వెళ్ళొచ్చా అని. అసలు వాళ్ళు ఏమన్నారంటే, అసలు పోర్ట్ ఎంప్లాయీస్కి వాళ్ళకున్న కార్డు ద్వారాగానే వెళ్ళలేకపోతున్నారు, మీరేం వెళ్తారని చెప్పారు. సో ఇంకా నేను ఇంకేం అనలేదు. ఇంకా ఇంటికైతే తిన్నంగా వచ్చాము. ఇంకా చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంకా వచ్చామన్నమాట. ఇదిగోండి చూడండి మీకు చూపిస్తున్నాను అది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్గా మేమైతే ఈ క్రూ అనేది మేము చూసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడైతే చిన్న ప్లేస్ నుంచి అయితే కనిపిస్తుంది. ఇదిగోండి నేను ఇంకా మా మమ్మీ కూడా వీడియో కాల్ చేసి చూడు అని మాత్రం చూపిస్తాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసినందుకు.
అంటే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. సో నాకు తెలిసింది అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఇంకా ఫైనల్గా చెరుకు రసం దగ్గర అయితే ఆగి తాగేసి ఇంటికైతే వచ్చాము. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. బాయ్ బాయ్.